శ్రీకాకుళం జిల్లాలో నీతి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ గారు ఇద్దరు కుమారులతో ఈరోజు సత్యం టీవీలో ప్రత్యేక ఇంటర్వ్యూ. వారి బ్యాక్గ్రౌండ్, వారి బయోడేటా, వారి ప్రస్థానం నేను చెప్పడం కంటే వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ముందుగా అప్పల సూర్యనారాయణ గారు పెద్ద అబ్బాయి శివగంగాధర్ కాలిఫోర్నియా నుంచి వచ్చారు. చిన్న అబ్బాయి విశ్వనాథ్, గుండ విశ్వనాథ్, ఆయన కూడా కాలిఫోర్నియా నుంచే వచ్చారు. ఇద్దరివి రెండు విభిన్న నేపథ్యాలు. రాజకీయాలతో ఏమాత్రం ప్రమేయం లేకుండా, జిల్లా రాజకీయ నాయకుల చరిత్రలో ఎటువంటి మచ్చ లేకుండా, ఆరోపణలకు తావివ్వకుండా ఎదిగిన అతి తక్కువ మంది తనయుల్లో గుండ అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతుల తనయులు ప్రథమ స్థానంలో ఉంటారు. వారి పరిచయంతో ప్రారంభిద్దాం. నమస్తే సార్, మీరు చెప్పండి. శివగంగాధర్ గారు, మీరు కాలిఫోర్నియా ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఒక అత్యున్నత స్థాయికి చేరారు. అరసవిల్లో మొదలుపెట్టిన మీ ప్రస్థానం ఈరోజు కాలిఫోర్నియా అంటే యునైటెడ్ స్టేట్స్లోనే ఒక పెద్ద ఎకానమీ ఉన్న స్టేట్. దానికి ఆ ప్రభుత్వంలో ఓ పెద్ద హోదాకు మీరు చేరుకున్నారు. అసలు మీ ప్రస్థానం అక్కడి వరకు ఎలా చేరుకుంది? యువతకు స్ఫూర్తినిచ్చే మీ అనుభవం కాసేపు మీరు పంచుకుంటే తర్వాత విశ్వనాథ్ గారితో మాట్లాడదాం. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ టుడే. చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మాకు ఇవాళ ఇక్కడ మీతో కూర్చొని మా స్టోరీ షేర్ చేసుకుని, అలాగే 10 మందికి ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కస్ చేసే ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మా తరఫు నుంచి కూడా ధన్యవాదాలు అండి. మీ టైము చాలా తక్కువ ఉన్నా కూడా మీ ఫాదరు మదర్ దగ్గరికి వచ్చిన తర్వాత మా స్టూడియోలో మొట్టమొదటిగా అడుగుపెట్టిన అన్నదమ్ములు మీరు. మీతో పాటు మీ ఫాదర్ను కూడా తీసుకొచ్చారు. ఆయన కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. అదే సార్, మా నాన్నగారు మమ్మల్ని పక్కన ఉంటే కానీ మమ్మల్ని నమ్మరు, అందుకని కానీ మీరు చెప్పినట్టు నేను ఇక్కడ అర్స్విల్లో మొదలైంది సార్ నా జర్నీ. శ్రీకాకుళంలో సెయింట్ జోసెఫ్లో చదువుకున్నాను. దాని తర్వాత వైజాగ్లో 10th క్లాస్ వరకు చదువుకుని ఇంటర్మీడియట్ కూడా అప్లై చేశాను. గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను సార్. దాని తర్వాత అమెరికా మాస్టర్స్ కోసం వెళ్ళాను. ఓవర్ మై టైం కొన్ని పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్లో పనిచేశాను. ఈ లాస్ట్ 6 and 7 years నేను పర్టికులర్గా ఎనర్జీ పాలసీ మీద ఫోకస్ అయ్యాను సార్. మీరు చెప్పినట్టు కాలిఫోర్నియా ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎకానమీ. జర్మనీకి ఉండే పెద్ద ఎకానమీ, ఇండియాకు ఉండే పెద్ద ఎకానమీ. సో కానీ మన క్లైమేట్ చేంజ్ తీసుకుంటే కాలిఫోర్నియాకి ఒక అవుట్ సైజ్డ్ ఇంపార్టెన్స్ ఉందండి. ఎందుకంటే అంత పెద్ద ఎకానమీ. అలాగే మనం హిస్టారికల్గా చూసుకుంటే కాలిఫోర్నియా వల్ల మన క్లైమేట్ డ్యామేజ్ కూడా అంత ఎక్కువ, ఎందుకంటే అక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల వాటి వల్ల. సో కాలిఫోర్నియా యాజ్ ఎ స్టేట్ ఏం చేశారంటే ఒక ఇంపార్టెంట్ పాలసీ తీసుకున్నారండి. బై 2045 అంటే ఇంకొక 20 years టైంలో అసలు కార్బన్ ఎమిషన్సే ఉండకూడదు, పొల్యూషనే ఉండకూడదు కాలిఫోర్నియా నుంచి అని ఒక నియమం తీసుకున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే డిపార్ట్మెంట్ అండి అది. నేను దానికి వైస్ చైర్మన్గా పనిచేస్తాను. సార్, మీకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను. మీరు వైస్ చైర్మన్ అంటే ఇప్పుడు అంటే ఇండియాలో లేదంటే ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా, ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ హోదా అని భావించవచ్చా? భావించవచ్చు సార్. అంటే ఇప్పుడు అది కాలిఫోర్నియా స్టేట్కే సింగిల్ ఏజెన్సీ, మొత్తం కాలిఫోర్నియా స్టేట్ మొత్తానికి పాలసీ తయారు చేసి లెజిస్లేచర్కి మా గవర్నర్కి సబ్మిట్ చేస్తాము. అలాగే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయవలసిన లాస్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము. సో నా పర్టికులర్ పరిధిలో క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఎలా చేయాలి కాలిఫోర్నియాకి. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఒక సేయింగ్ ఉందండి, wherever California goes, the rest of the world goes. సో మనం కాలిఫోర్నియాలో ఇప్పుడు మీకు తెలిసి సిలికాన్ వ్యాలీ అని వరకు ఉంది. ఇక్కడ మన చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. అక్కడ జరిగిన టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ వల్ల ఇప్పుడు గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అలాగే కాలిఫోర్నియా ఎనర్జీ పాలసీ ఒక ఇన్నోవేషన్తో చేస్తున్నాము. అది రేపు పొద్దున్న గ్లోబల్ మోడల్ అవుతుంది. అందుకని నేను కాలిఫోర్నియాలో పనిచేస్తూ కాలిఫోర్నియా ఇండియాకి మధ్యన రిలేషన్షిప్తో వర్క్ చేస్తున్నాను. మన సెంట్రల్ గవర్నమెంట్తో పనిచేస్తున్నాను ప్రస్తుతం. కాలిఫోర్నియా ఇండియా MOU క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నాను. సో కాలిఫోర్నియాలో టెక్నాలజీస్ టెస్ట్ చేసి, కాలిఫోర్నియాలో టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేసి
అవి ఇండియాకి ఎలా పట్టుకురావాలి. అలాగే ఇండియాలో కొన్ని యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయి, మనకి ఉన్న సర్కమ్స్టాన్సెస్ వల్ల కొన్ని యూనిక్ సొల్యూషన్స్ వస్తాయి, వాటిని కాలిఫోర్నియాలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఆ రెండింటి మీద పనిచేస్తుంది. సార్ ఇప్పుడు భారత ప్రభుత్వంతో కాలిఫోర్నియా గవర్నమెంట్కి ఎంఓయూ కుదిరాక ఎక్కడ కూడా కర్బన రహిత వాహనాల తయారీకి ఆ రంగంలో ఉత్పత్తులు పెరగడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఎప్పటిలాగే ఈ డీజిల్ పెట్రోల్ మీద లేదంటే ఈ పెద్ద పెద్ద బ్యాటరీలతో నడిచే బలుతోనే గడపాల్సి ఉంటుందా? లేదు సార్ అండి, అన్ని విద్యుత్ మీద వెళ్తాయండి ఫ్యూచర్లో. ఇప్పుడు ఇండియాలో కూడా పాలసీస్ చాలా ఇన్నోవేటివ్, చాలా మంచి పాలసీస్ తెస్తున్నారు ఇండియాలో. ఆ పాలసీస్కి ఏం కావాలంటే అవకాశం కావాలి. ఇప్పుడు మనకి ఏదైనా కొత్త పాలసీ మనం తయారు చేసినప్పుడు పాలిటిక్స్కి కాకుండా ఒక పర్టికులర్ సర్టనిటీని క్రియేట్ చేయాలి. ఆ సర్టనిటీ క్రియేట్ చేస్తే కానీ మనకి మార్కెట్ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. సో ఇప్పుడు మనం యుఎన్ తీసుకున్నా, యునైటెడ్ నేషన్స్ తీసుకున్నా, మన కాప్ తీసుకున్నా, సిఓపి అని మన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ తీసుకున్నా, గ్లోబల్గా దేర్ ఇస్ అన్ అగ్రిమెంట్ దట్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇప్పుడు మనం చూస్తే 2050లో మనకి సీ లెవెల్స్ 3 అడుగులు పెరుగుతాయి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. అదే 2001లో సముద్రం మొత్తం పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనం నివసించే ఇంటి ఎత్తులోకి వచ్చేస్తుంది 3 అడుగులు వచ్చేస్తాయి, 3 అడుగులు. అలాగే మనం 2001 తీసుకుందాం అనుకోండి, అది 10 నుంచి 12 అడుగులు అరగొచ్చని ప్రస్తుతం రీసెర్చ్ అయ్యింది. అలాగైనప్పుడు కోస్టల్, మనకి కోస్టల్ ఆంధ్ర, మనకి మన ప్రైడ్ అలాంటి తీరం ఉండడం మనకి గర్వకారణం. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, మనకి ఎంత గర్వకారణం, ఎంత ప్రొడక్షన్ దాని వల్ల మనకు వస్తుంది, ఎంత ప్రొడక్టివిటీ. రేపు పొద్దున్న వాళ్ళు మన కోస్టల్ ఏరియాస్ మోస్ట్ అట్ రిస్క్. అవును, సముద్ర తీరంలో ఉంటారు కాబట్టి ముందుగా బాధితులు వాళ్ళే అవుతారు. సో ఇప్పుడు మనం కాలిఫోర్నియాకి ఆంధ్రాకి చూసుకుంటే రెండు సేమ్ అండి. కాలిఫోర్నియా కూడా కోస్టల్ కమ్యూనిటీ, అలాగే ఇక్కడ మనకి ఆంధ్ర కోస్టల్ కమ్యూనిటీ. సో మేము అక్కడ ఏం నేర్చుకుంటామో అది ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన యుఎస్లో చూస్తే ఇండియన్స్ ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మైగ్రెంట్ గ్రూప్. మన ఇక్కడ క్రీమ్ ఆఫ్ ద క్రీమ్ యుఎస్ వస్తారు, అక్కడ ఎన్నో ఇంపార్టెంట్ ఇష్యూస్ లో పనిచేస్తారు. మా తమ్ముడు ఇప్పుడు మాట్లాడతాడు తన రీసెర్చ్ గురించి. మనం టెక్నాలజీ అవ్వండి, అగ్రికల్చరల్ రీసెర్చ్ అవనియండి, సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ మెడిసిన్ అవనియండి, ఇంజనీరింగ్ అండ్ ఎనర్జీ అవనియండి, మనం మొదట్లో అక్కడ ఉండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఎంత హెల్ప్ చేస్తామో ఇండియాలో బ్రెయిన్ డ్రైన్ అనే సమస్య ఉన్నదంటారు. అక్కడికి వెళ్ళి నేర్చుకొని ఆ టెక్నాలజీని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం వల్ల డెవలప్ అవుతుంది అంటారు. అట్లా మన మేధో సంపత్తి వెళ్ళిపోవడం తప్పు కాదంటారు. అవునండి, అంటే ఇప్పుడు మనకేమైందంటే ఇండియాలో మనం ఒక ఫస్ట్ ఇండిపెండెన్స్ నుంచి తీసుకుంటే ఒక 30-40 ఇయర్స్ మనకి ఇక్కడ అవకాశాలు లేవు. కానీ ఎంతోమంది మీలాంటి వాళ్ళు అవనియండి, మా నాన్నగారు లాంటి వాళ్ళు అవనియండి, ఇక్కడ నుండి కష్టపడి పనిచేశారు. వాళ్ళ వల్ల ఈ రోజు ఎంతో మంది ఇండియన్స్కి ఇక్కడ పనిచేసే అవకాశం, అలాగే మాకు తిరిగి వచ్చే అవకాశం. ఒకప్పుడు మాకు ఈ పని చేస్తున్నప్పుడు మాకు అవకాశాలు ఉండేవి కదా పనిచేయడానికి. కానీ ఇప్పుడు ఈ ఎంఓయూ చెప్పాను కదా, ఆ ఎంఓయూ ద్వారా అవనియండి, వేరే రీసెర్చ్ ద్వారా అవనియండి, నాకు ఇవాళ ఇక్కడ ఆపర్చునిటీ తిరిగి రావడానికి, ఇక్కడ వచ్చి పనిచేసి ఇక్కడ. సార్ ఇప్పుడు మీరు భారత ప్రభుత్వంతో అక్కడ మీరు పనిచేస్తున్న ప్రాంతం నుంచి ఎంఓయూ అన్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ విద్యుత్ రంగంలో ఎప్పటి నుంచో సంస్కరణ అవసరమని భారతదేశంలో ప్రతిసారి చెప్తున్నారు. కానీ ఇక్కడ రాజకీయంతో ముడిపడి ఉండడం వల్ల అక్కడ మీరు అంత కఠినంగా ఎన్విరాన్మెంటల్ పట్ల ఉండే విధంగా ఇక్కడ ఉండే అవకాశం ఉందా? ఉందండి. అంటే ఇప్పుడు ఏదైనా పబ్లిక్ పాలసీ, ద ఫౌండేషన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఈజ్ పబ్లిక్ పర్సెప్షన్. మన పబ్లిక్ అల్టిమేట్లీ ఏమడిగితే అదే పబ్లిక్ పాలసీగా రేపు పొద్దున్న మారుతుంది. దానికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ పబ్లిక్ హు ఆర్ అవేర్ ఆఫ్ ది ఇష్యూస్. ఇప్పుడు వాతావరణం వల్ల అయ్యే ఇష్యూస్ చాలా కామన్ అయిపోయింది, ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది వాతావరణం వల్ల వచ్చే ఇష్యూస్. సో నా హోప్, అలాగే నా ఐడియా ఏంటంటే మనం ఇప్పుడు ఇండియా తీసుకోండి, ఆంధ్ర తీసుకోనండి, గవర్నమెంట్కి పాలసీ మేకర్స్కి అడుగుతున్నారు దీనిలో టైం స్పెండ్ చేయండి, మనల్ని క్లైమేట్ చేంజ్ గురించి పనిచేయండి అని. సో ఒక్కసారి ఆ పబ్లిక్ అవేర్నెస్, ఆ పబ్లిక్ పుష్ వచ్చినప్పుడు కన్సిస్టెంట్ పాలసీస్ వస్తాయి. ఇప్పుడు అమెరికాలో కూడా పాలిటిక్సే, కానీ ఓవర్ టైం కొన్ని ఇష్యూస్ చాలా సపోర్ట్, ఏ పొలిటికల్ పార్టీ అయినా సపోర్ట్ వస్తుంది.
క్లైమేట్ చేంజ్ అవనియండి, లా ఎన్ఫోర్స్మెంట్ అవనియండి, ఉమెన్ ఎంపవర్మెంట్ అవనియండి, ఇలాంటివి ఏంటంటే కామన్ ఇష్యూస్ అందరూ వెనకాల పడేవి. సో మన సంస్కృతి తీసుకుంటే మన మహాభారతం చదువుకోండి, రామాయణం చదువుకోండి, మన ప్రకృతిని కాపాడుకొని ప్రకృతిని దైవంతో చూడటం మనకి ఇంటర్నల్ ఫిలాసఫీ. మనం కొన్నాళ్ళు గ్రోత్ వల్ల మనం దాని నుంచి కను తీసేస్తాము మళ్ళీ, కానీ మన జీన్స్ లో ఉంది. అదే మనం చెట్టును పూజించినా, రాయిని పూజించినా, నిప్పుకు మొక్కినా ఇదంతా ప్రకృతిలో భాగమే. అవును. సో నాకు మన కాన్షియస్నెస్ లో అది ఉంది. సో ఒకసారి మనం మళ్ళీ రిజ్యూమినేట్ అయితే కాన్షియస్నెస్, పబ్లిక్ పాలసీ విల్ బి కన్సిస్టెంట్. సార్, ఇప్పుడు మీరు అక్కడ గవర్నమెంట్ సెక్టర్లో చేస్తున్నారు. మీకున్న నాలెడ్జ్, మీరు సంపాదించుకున్న అనుభవంతో మీరు అదే అంటే అమెరికా అంటేనే ప్రైవేటైజేషను, బాగా ప్రైవేటు పరిశ్రమలు విస్తరించి ఉన్న ప్రాంతం. అక్కడికి వెళ్తే మీ మీ శాలరీ కానీ, మీ పోర్ట్ఫోలియో కానీ, ఇంకా మీ కంఫర్ట్స్ కానీ ఇంకా హైక్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇందులోనే ఉంటారా, మారుతారా? అండ్ అది మా నాన్నగారి వల్ల తెలియదండి, మా అమ్మగారి వల్ల తెలియదు. పబ్లిక్ సర్వీస్ అంటే మనస్ఫూర్తిగా ఒక ప్రైడ్ అండి మా ఇంట్లో. యూనో పబ్లిక్ సర్వెంట్ అని పిలిపించుకోవడం చాలా గర్వంగా ఉంటుంది మా ఇంట్లో. సో నాకు ఈ పబ్లిక్ సర్వెంట్ జాబ్ అక్కడ రావడం అదృష్టంగా భావిస్తానండి. అంటే మనీ అవసరం, కొంత మనీ అవసరం. నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లల్ని పెంచుకోవాలి, వాళ్ళకి రేపు పొద్దున్న స్కూల్కి పంపించాలి, వాళ్ళకి కూడా మరి విద్యా బుద్ధులు నేర్పించాలి. కానీ అందులో బాగా ఖర్చుతో కూడుకున్న రాష్ట్రం అది. అవును. కానీ ఏంటంటే ₹1,00,00,000 సరిపోతాయా, 10 కోట్లు సరిపోతాయా, 1000 కోట్లు సరిపోతాయా అని క్వశ్చన్ వేసుకుంటే ఒక్కొక్కరు ఒక ఆన్సర్ ఇస్తారండి. మా అదృష్టం, మా నాన్నగారు మా అమ్మగారు మమ్మల్ని పెంచిన తీరం, మాకు యావరేజ్ ఇన్కమ్స్ వచ్చిన పబ్లిక్ సర్వీస్లో ఇట్ ఫీల్స్ వెరీ ప్రౌడ్. మీరు అంత పెద్ద స్థాయిలో ఉన్నారు కాలిఫోర్నియాలో. జనరల్గా మన ఆంధ్ర కానీ మన సౌత్లో మ్యాక్సిమం నాకున్న పరిధి మేరకు అడుగుతున్నాను. అమెరికా వెళ్ళి చదువుతున్నాం, ఎంఎస్ చేస్తున్నాం, ఏదో అక్కడ ఉన్న కంపెనీలో ఒక ఉద్యోగం దొరికిందంటేనే బాగా ఎగిరిపడిపోయే ఈ తరంలో మీరు ఇంకా సింపుల్గా, ఇంకా మీ నాన్నగారు కాలంలాగే ఇంకా అంత సింప్లిసిటీ, ఇది మీరు ప్రైడ్గా ఫీల్ అవుతారా, లేదంటే ఆ లో ప్రొఫైల్ మీకు ఇష్టమా? లో ప్రొఫైల్ ఇష్టం అనుకుంటానండి. అంటే మీ నాన్నగారు కూడా మంత్రిగా చేశారు, ఇన్ని టర్ములు ఎమ్మెల్యేగా చేశారు, కానీ అదే డ్రెస్ సెన్స్, అదే హెయిర్ స్టైలు, అదే ఆ పాత జీపు, అదే విధానం ఎప్పటికీ కొనసాగిస్తున్నారు. మీరు అమెరికా కాలిఫోర్నియా వెళ్ళడం, అక్కడ మీకు పెద్ద మీకు అవతల బ్యూరోక్రాట్స్తోనూ, యువతల మన రాజకీయ నాయకులతో అందరితోనే సంబంధాలు ఉండే పోర్ట్ఫోలియోలో ఉన్నారు. ఇంత సింపుల్ అంటే అమెరికా కానీ ఒక కోటు, ఒక బూటు, అవసరం లేకపోయినా కొన్ని హంగులు మనం చూస్తాం. అంటే రోమ్లో ఉండాలనుకుంటే రోమన్ లాగే ఉండాలంటారు. మీరు అమెరికాలో ఉన్న శ్రీకాకుళం వాసిలాగే ఉన్నారు. ఏంటి ఇది ఈ గ్రౌండ్ టు ఎర్త్, ఈ సింప్లిసిటీ, ఇది మీ బ్లడ్డా, మీ బ్రీడా? మా బ్లడ్ అనుకోవాలండి. నాకు తెలిసి నేను ట్రై చేయట్లేదండి ఇలా ఉండటానికి. అంటే మన ఇంప్రెషన్స్ యాజ్ కిడ్స్, మనం చిన్నప్పుడు మనకి ఇంప్రెషన్స్ అంతా మన నాన్నగారు, మన అమ్మగారు, మన తాతగారు, మన చుట్టూ ఉన్న వాళ్ళు చేసింది. మా నాన్నగారు, అమ్మగారు, నేను 5 సంవత్సరాల నుంచి రూమ్లో పడుకున్నప్పుడు నాన్నగారు ఫ్రెండ్స్ అవనండి, మీలాంటి పెద్దవాళ్ళు అవనండి వచ్చేవాళ్ళు ఇంటికి. మా లక్ అండి, మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చాలా సింపుల్గా ఉండేవారు. ఒకసారి వాళ్ళని చూస్తే వాళ్ళలాగే ఉండాలనిపిస్తుంది. సో అది మా అదృష్టం. మాకు వీ హ్యాడ్ గుడ్ ఎగ్జాంపుల్స్. మాకు చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మా లైఫ్లో. మా నాన్నగారు, మా తాతగారులు అవనివ్వండి, మా అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు అవనివ్వండి, వాళ్ళు చాలా మంచిగా బతికారండి, చాలా సింపుల్గా బతికారు. దే హ్యావ్ బీన్ ట్రెమెండస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అస్. వాళ్ళు మమ్మల్ని చాలా మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో మాకు ఇదే మంచిదైతే కష్టం కాదండి. సో ఈజీగా. సార్, ఒక్కటి నాకు డౌట్, ఇది ఎనర్జీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చేస్తున్నాయి. మనకు తెలిసినంత వరకు హైడ్రో ప్లాంట్ నుంచి ఇప్పుడు సోలారు, విండు ఇవే అనుకున్నాం. ఇప్పుడు కొత్తది మనం వినాలనుకున్నట్టు హైడ్రోజన్ విడగొట్టడం వల్ల రావడం ఇవన్నీ వస్తుంది. ఈ రంగంలో మీకు అనుభవం ఉంది.
మీకు ఇప్పుడు ఆల్రెడీ మీ మీ పార్టీ అని నేను అన్నగానే మీకు రాజకీయ ఎఫిలియేషన్ లేదు కాబట్టి ఇప్పుడు అమర్ రాజా గ్రూప్ మన జయదేవ్ గారు అమెరాన్ బ్యాటరీస్ పెట్టినట్టు అది కూడా పవర్లో ఒక భాగమే కదా బ్యాటరీ కూడా. అలా ఏదైనా భవిష్యత్తులో మీరు ఇండియా వైపు వచ్చి ఎనర్జీ సైడ్ ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించి ఏదైనా కొత్త ఇన్నోవేషన్ చేసే అవకాశం ఉందా ఏమైనా? ఆస్పిరేషన్ అయితే ఉందండి. అది మనకి మేనిఫెస్ట్ అవుతలేదు నాకు తెలియదు. నా వరకు ఏంటంటే ఈ భూమిలో ఈ భూమి మీద పెరిగామండి, ఈ భూమి మీద పుట్టాము, ఈ భూమి మీద పెరిగాము. ఈ భూమికి తిరిగి మా శ్రమని ఇవ్వటం ఇంపార్టెంట్. అది ఏ ఫార్మ్లో మాకు వస్తుందో మాకు తెలియదు. ఇవ్వకపోతే లావ్ అయిపోతారా? చాలా లావ్ అయిపోతారు. మాకేంటంటే అవకాశం రావాలని దేవుని కోరుకుంటాము. ఈవేళ నేను నా చదువు అయిపోయిన తర్వాత మాస్టర్స్కి యూఎస్ వెళ్ళినప్పుడు ఇమీడియట్గా వచ్చేద్దాం అనుకున్నాను. కానీ అప్పుడు 2004లో ఎలక్షన్స్ అబౌట్ రిజల్ట్స్ వల్ల అక్కడ మేము ఉండి అమ్మా నాన్నని సపోర్ట్ చేయడం ఫెల్ట్ మోర్ ఇంపార్టెంట్. అక్కడ మేము ఉండి మేము స్థిరపడి నాన్న వాళ్ళ మీద మేము డిపెండ్ అవ్వకుండా మాకు ఒక 5 పైసలు 10 పైసలు మిగిలిన ఇక్కడ వాళ్ళు శ్రమించడానికి హెల్ప్ చేస్తే చాలు అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫేజ్ లో ఉన్నాం. వీ హ్యావ్ టు సీ వాట్ హ్యాపెన్స్ నౌ. ఈ ఫేజ్ బట్టి మాకు వాళ్ళు కంఫర్ట్ గా సోషల్ సర్వీస్ చేయగలిగితే మేము ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఉండటం ఈజీ అవుతాయి మాకు. సో మేము అదే ఇద్దరం కోరుకుంటాం. మా వైఫ్స్ మేము లక్కీగా మా ఇద్దరికి చాలా మంచి భార్య దొరికారండి. మేము మా ఎన్ని పిచ్చి పనులు చేసినా ఒప్పుకుంటారు, మేము తక్కువ సంపాదిస్తామని ఒప్పుకుంటారు. సో వాళ్ళు కూడా సింప్లిసిటీ తగిన వాళ్ళే మీకు భార్యలు వచ్చారంటారు. మా అదృష్టం. వాళ్ళు మాకుండే మంచి వాళ్ళిద్దరు. వాళ్ళ వల్ల మేము కొంచెం బెటర్ అవుతున్నాం హ్యూమన్ బీయింగ్స్ కింద. సో వాళ్ళు కూడా చాలా కమిటెడ్. సో మేము అందరం ప్లాన్ చేసుకుని అందుకే వచ్చామండి. నాన్నమ్మతో కొంచెం మాట్లాడి హౌ డు వి ప్లాన్ ద నెక్స్ట్ 10 years of our lives, how do we serve here. అంటే ఆల్రెడీ మీరిద్దరు 2 రంగాల్లో కూడా పూర్తిగా నిలదొక్కున్నారు, మీరేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు నాన్నకి అమ్మకి ఏం చేయడానికి వచ్చారు ఇక్కడికి ఈ ఎన్నికల సమయంలో? ఇది 2 things అండి. ఒకటి మోరల్ సపోర్ట్. ఓకే, అంటే మా అమ్మకి మా నాన్నగారికి వాళ్ళ మంచితనం వల్ల ఎందరో కొడుకులు కూతుర్లు ఉన్నారు ఇక్కడ. చాలా మంది అందరికీ అమ్మ నాన్నే, అలాగే అన్నయ్య తమ్ముడు, అలాగే తాతయ్య అమ్మమ్మ చాలా మంది ఉన్నారు. కానీ మా ఇద్దరం వాళ్ళకి పుట్టాం కదండి, మా రక్తం మా భుజం మీద వాళ్ళు చేసుకుని వాళ్ళు నిల్చుంటే వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్. సో మేము ఎలక్షన్స్ మాకు కష్టమైన నష్టమైన ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ పక్క నుండి వాళ్ళకి మేము మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగితే చాలండి. అంటే మీ ఫాదర్ ఎప్పుడు మాలాంటితో పాత్రలతో డిస్కస్ చేస్తుంటారు, ఏ ఎన్నికలు ప్రతిసారి మేము ఎంతో ఎకరాలు అమ్మితే కానీ ఎలక్షన్ చేయలేకపోతున్నాం. మరి మీరు ఎప్పుడు చెప్పలేదా నాన్న తాతలు ఇచ్చిన ఆస్తులు అమ్మేసి ఈ రాజకీయాల్లో ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అడగలేదు ఎప్పుడైనా? అడిగారు మాట్లాడటం రైట్ చెప్పండి. మా ఇంట్లో జోక్ ఉంటుంది, మేము మా పొలంకి వెళ్తే ఇది 2004, ఇది 1999, ఇది 2009 అలా మాట్లాడుకుంటాం. అది ఏంటంటే ఆ పేర్లు ఏంటంటే 1999 ఎలక్షన్ పోయింది, ఇది 2004 పోయింది అలా మాట. మాకు అది మా ఇంట్లో ఉన్న జోక్. అది మేము జాయింట్ ఫ్యామిలీలో పెరిగాం సార్. ఒకటి ఏంటంటే అది నాన్నగారు హక్కు. ఆయనకి ఎలా అయితే కరెక్ట్గా అది స్పెండ్ చేయాలనుకుంటే మేము దాన్ని క్వశ్చన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక లాస్ట్ 5-6 ఎలక్షన్స్ మేము చూసుకుంటే ఉంటుంది సార్, tens of crores లో ఉంటుంది అమ్మింది. కానీ దానివల్ల మాకు బెనిఫిట్ ఉంది, టు సర్వ్, ఆపర్చునిటీ టు సర్వ్. అలాగే 10 మందికి దానివల్ల బెనిఫిట్ ఉంటే దానిలో ఒక సంతోషం ఉంది. బాగుంది. కృష్ణారావు గారు మీకోసం చెప్పండి, ఎందుకంటే మీది ఏమాత్రం నేను చెప్పడానికి అనుకుంటు కాదు, ఎందుకంటే నాకు దాంట్లో మినిమం నాలెడ్జ్ లేదు. అందులో మీరు రీసెర్చ్లో ఉన్నారు. రెండోది, నేను శివగంగాధర్ గారిని ఇంతకుముందు నేను రీసెర్చ్ చేశాను ఆయన మీద, కాబట్టి ఆయనకి ఈ మాత్రమే అడగలిగాను. నాకు పూర్తిగా మీ సబ్జెక్ట్ కొత్త.
దయచేసి ఏమనుకోకుండా వివరంగా చెప్పండి మా ప్రేక్షకుల కోసం. నేను ముఖ్యంగా ఏంటంటే ఇక్కడే సెయింట్ జోసెఫ్ స్కూల్లోనే స్టార్ట్ చేశాను నేను నా చదువు కూడా అన్నయ్యతో పాటే. నేను ఆ తర్వాత గుడిలో విజ్ఞాన విహారాన్ని స్కూల్ అందులో చదువుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మెడికల్ సీటు మెడిసిన్ కోసమని వెళ్ళాను. కాకపోతే నాకు అంటే స్వతహాగా రీసెర్చ్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఏంటంటే చాలా మంది డాక్టర్లు ఉన్నారు. సో డాక్టర్ చదివితే జీవితం అంతా చదువుకోవడం అని అనుకునేవాళ్ళు. రీసెర్చ్ సరిపోద్ది. నాకు రీసెర్చ్ అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఎంత చదువుకున్నా పర్లేదు కదా, కొద్దిగా తక్కువ చదువుకోవచ్చేమో అని ఆ రోజుల్లో అనుకున్నాను. అంటే అప్పుడు టీనేజర్ని. కాకపోతే ఏ రంగంలోనైనా సరే మీడియోక్రసీ పనిచేయదు. ఏదైనా చాలా బాగా చదువుకోవాలి అని తర్వాత తెలుసుకున్నాను. సో జీవితం అంతా ఇప్పుడు నేను కూడా చదువుకోవడం అంటే తప్పనిసరి. ఇది ఒక అకాడమిక్ కాదు, నిరంతరం చదవాల్సిన ప్రక్రియ. ఇప్పుడు దేంట్లో రీసెర్చ్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు? బేసిక్ గా ఐఐటి రూర్కీలో పిహెచ్డి చేశాను. బయోటెక్నాలజీలోనే క్యాన్సర్ బయాలజీలో నేను చేసేవాడిని. అక్కడ నుండి హార్వర్డ్ మెడికల్ స్కూల్ అని, హార్వర్డ్ మెడిసిన్ మన హార్వర్డ్ అంటేనే ఫేమస్. అవును, అక్కడ నాకు పోస్ట్ డాక్ చేసే అవకాశం దొరికింది అదృష్టం. అక్కడ నేను క్యాన్సర్ బయాలజీలోనే చేశానండి. చేసిన తర్వాత నాకు అక్కడ జూనియర్ ఫ్యాకల్టీ ఇది కూడా ఇచ్చారు. అక్కడ కొన్నాళ్ళు చేసిన తర్వాత ఇండియా వచ్చేద్దామని ఆలోచన ఎప్పటి నుండో ఉందన్నమాట. సో వచ్చి అంటే గత ఎలక్షన్ తర్వాత యాక్చువల్లీ చెప్పాలంటే వచ్చేసాను. 19లో వద్దాం అనుకున్నారు మీరు? అవునండి. వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ నేను తిరిగి వెళ్ళాల్సి వచ్చిందండి. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏంటంటే స్టాన్ఫర్డ్ లో పనిచేస్తున్నానండి. ఇప్పుడు అక్కడ సైంటిస్ట్ లా పనిచేస్తున్నాను, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ అంటాము. ఈ క్యాన్సర్ మీద పరిశోధనలేనండి, ఇంకేదైనా కొత్తగా చేస్తాను అంటే ఇప్పుడు క్యాన్సర్ బయాలజీ నుండి ఇప్పుడు ఏమైందంటే మొన్న కోవిడ్ అన్నది పాండమిక్. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ప్రపంచంలోన పాండమిక్స్ అన్నవి ఇక పైన వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ కోవిడ్ లాంటివి ఇంకా రిపీట్ అవుతాయంటారు? అంటే వేరే రకం అదే వేరియంట్ మారుతుంది, పేరు మారుతుంది, అలానే అనుకుందాం. సో ఆ అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు ఉన్నప్పుడు లాస్ట్ టైం ముఖ్యంగా ఏమైందంటేనంటే ఈ రోజున్న రీసెర్చ్ వల్ల మనకి పాండమిక్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మన వ్యాక్సిన్స్ వచ్చేలోపు ఆ మధ్యలో ఏదైతే ఉందో ఆ ఫేజ్ లోన డాక్టర్లు కానీ లేకపోతే సీనియర్స్ కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ విండో ఏదైనా మన ఈ కోవిడ్ పీపుల్ కి ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో అవునండి వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండలేక ఆ వ్యాక్సిన్ రాలేదు అప్పటికి. అవునండి. ఆ విండో ఏదైతే ఉందో ఆ విండోని ఎలాగా మనం ఎదుర్కోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇప్పుడు ప్రపంచంలోనే లక్కీగా మేము మంచి ల్యాబ్స్ లో ఉన్నానండి. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ యూజ్ చేసి ఆ విండోని మనం ఎలాగా జాగ్రత్తగా మన డాక్టర్లు కానీ లేకపోతే మన పెద్దవాళ్ళు కానీ ఎలా కాపాడుకోవాలి, ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరినీ కూడా ఎలా మనం సేఫ్ గార్డ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు మొన్న పాండమిక్ వచ్చినప్పుడు ఒక పరిశ్రమ నుండి మనకి స్టార్ట్ అయినప్పుడు దాన్ని మనం ఆపేయగలిగి ఉంటే అంత స్ప్రెడ్ వచ్చేది కాదండి. అంటే అది ఎక్కడ పుట్టిందో అక్కడ అలాంటి మెజర్స్ ఎలా చేసుకోవాలి, దానికి సైంటిఫికల్ గా మనం ఎటువంటి అప్రోచెస్ లోకి వెళ్ళాలి అన్న థాట్ ప్రాసెస్ నుండి మేమంటూ ఒక స్ట్రాటజీ స్టార్ట్ చేసామండి. అది వచ్చింది సార్, అది కొలికి వచ్చిందండి. అది గత 3 సంవత్సరాలుగా నేను చేస్తున్నానండి. ఒక కొలుకు అయితే వచ్చిందండి, కాకపోతే ఇంకా చాలా చేయాల్సింది ఉంది. అంటే ఇప్పుడు అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఇది చైనా వుహాన్లోనే ఎక్కడ పుట్టింది అన్నారు. దాన్ని అక్కడే ఎక్కడ పుట్టిందో భవిష్యత్తులో ఇంకో దగ్గర పుట్టచ్చు, అక్కడే ఆపగలిగే సాంకేతికత డెవలప్ అయింది సార్. ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి. ఆనెస్ట్ గా చెప్పాలంటే మొన్న చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కోవిడ్ వచ్చి చాలా మంది చనిపోయారండి. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని మిరాకిల్ డ్రగ్స్ అని వచ్చాయండి మాకు అక్కడ. అదేంటంటే ఈ రోజు మీకు కోవిడ్ పొద్దున్నకి చాలా హై టైటర్ ఉంటే సాయంత్రంకి నెక్స్ట్ రోజుకి కోవిడ్ తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ టైటర్ మొత్తం డ్రాప్ అయిపోతుంది. అంత మంచి మెడిసిన్స్ వచ్చాయి. కాబట్టి సరే కోవిడ్కైనా కొత్తగా రాబోయే వేరియంట్కైనా పని వస్తుంది. అంటే ఏ యాంటీవైరల్ కైనా పనిచేస్తుంది. అది వచ్చింది సార్ ఇక్కడ మార్కెట్లోకి? మాకు అక్కడ ఉందండి, ఇక్కడ నేను కొద్దిగా చూడలేదు. ఇక్కడ ఇంకా అవైలబిలిటీ ఎలా ఉందో నాకు సరిగ్గా తెలియదు. సార్ ఇప్పుడు క్యాన్సర్ మీద మీరు రీసెర్చ్ చేశారు, పరిశోధన జరిపారు.
ఈ కీమోలు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. ఇప్పుడు ఏమో లేటెస్ట్గా మరి కొత్తగా ఆ మధ్య అక్కడ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చూశాను. ఇంకేమైనా దీనికి ఈ కీమోలు ఈ రేడియేషన్లు లేకుండా ట్యాబ్లెట్ రూపంలో తగ్గే ఏమైనా పరిశోధనలు ఏమైనా జరిగాయి సార్ దీని మీద? నేను లక్కీగా ఏంటంటే మీరు అన్న కీమోతో ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ అని కొత్తగా అందరూ వింటుంటారు. అది పబ్లిసిటీ అవుతుంది సార్, దాన్ని అవగాహన లేదు ఇంక ఇండియాలో పూర్తిగా. నాకు ఇమ్యూనిటీ బూస్టప్ చేయడం ద్వారా దాన్ని అవునండి కంట్రోల్ చేయడం, అవునండి అది ఏ వ్యాధికైనా వర్తిస్తుంది కదా సార్. అది నాట్ ఓన్లీ క్యాన్సర్, ఇమ్యూనిటీ పెంచడం అనేది. అవునండి ఇమ్యూనిటీ ద్వారా మీరు ఏ వ్యాధినైనా సరే మీరు ఫైట్ చేయగలుగుతారు. అయితే క్యాన్సర్ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మన ఇమ్యూనిటీనే అది కూడా మనలో భాగమే కాబట్టి అది మన ఇమ్యూనిటీగా అది ఇమ్యూనిటీగా చేసుకుంటుంది. అది దాన్ని తప్పించుకునే స్ట్రెంగ్త్ అది తెచ్చుకుంటుంది. సో దానికి ఎలా చేయాలి అన్నది మేము ఇమ్యూనోథెరపీలో నేను పనిచేసేవాడిని. లక్కీగా ఏంటంటే ఫస్ట్ క్లినికల్ ట్రయల్స్ అవన్నీ అవుతున్నప్పుడు కూడా యుఎస్ లోన మా రీసెర్చ్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ కింద మేము చూపెట్టి మా రీసెర్చ్ బేసిస్ మీద క్లినికల్ ట్రయల్స్ కూడా స్టార్ట్ చేయగలిగారండి కొన్ని క్యాన్సర్స్ లో. అది అదృష్టం మాది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నేను క్యాన్సర్ బయాలజీ నుండి కొద్దిగా మారాను కదా, ఏదో ఒకటి చేస్తున్నానండి. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఈ పెద్ద ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి రేర్ డిసీజెస్ మీద ఎందుకో మాకు అర్థం కాదు, అదే చాలా ప్రాబ్లం అండి. ఆ రేర్ డిసీజెస్ కి వీళ్ళు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరండి. అక్కడ ఏంటంటే అకాడమికల్ ల్యాబ్స్ ఏమేం చేస్తాయంటే వాటిని స్టడీ చేసి వాటికి ఎలాంటి మనము ఆ ప్రాబ్లమ్స్ కి ఎటువంటి సొల్యూషన్స్ ఇవ్వచ్చు అన్నది చూస్తామండి. దాంతో పాటు ఏంటంటే ఇలాంటి రేర్ డిసీజెస్ చదవడం వల్ల మనకి ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే చాలా కొత్త డిసీజెస్ వచ్చినప్పుడు తెలియకుండా వాటికి లింక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆ టైంలో కూడా వాటికి చాలా ఉపయోగపడతాయి ఫ్యూచర్ లో వచ్చే వీటికి. సో మేమేంటంటే ఆ పరిధిలో ఉన్న ఒక డిసీజ్ ఉందండి, చాలా రేర్ డిసీజ్ కానీ చాలా బాధాకరమైన డిసీజ్. ఎస్ఐఓడి అంటామండి. ఎస్ఐఓడి అంటాం. అవునండి. అది ఒక పిల్లవాళ్ళు వస్తుందండి. పుట్టినప్పుడు చాలా నార్మల్ గా పుడతారండి, అసలు మామూలు పిల్లలాగే ఉంటారు. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చేసరికి అప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయండి. కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తాయి, తర్వాత ఏంటంటే కొన్ని ఆర్గన్స్ ఫెయిల్యూర్స్ వస్తాయండి. వచ్చి 13-14 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలు చనిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మా బాస్ ఏంటంటే నేను పనిచేసే మా బాస్ ఆయన చీఫ్ అండి అక్కడ పీడియాట్రిక్ లో. సో ఆయన క్లినిక్ చూస్తారు, నేను ల్యాబ్ చూస్తాను. మేమిద్దరం ఏంటి అంటే మా కోఆర్డినేషన్ లో అక్కడ ఉన్న డిసీజెస్ ని మేము మా పరిధిలో ఎలా చదవాలి అన్నది నేను లాబొరేటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తాను, క్లినికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చూస్తాను. అలాగా చూస్తామండి. ఈ డిసీజ్ కి మేము మా పరిధిలో మేము చాలా కష్టపడుతున్నాం గత 3 సంవత్సరాలుగా. అసలు అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అన్నది ట్రాక్ చేయడానికి చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. మీరు వెళ్ళి సార్ కాలిఫోర్నియా? నేను కాలిఫోర్నియా వెళ్ళి ఇప్పుడు 4 సంవత్సరాలు. మీరిద్దరు ఎంత దూరంలో ఉన్నారు ఒకే స్టేట్ లో? అబౌట్ శ్రీకాకుళం కాకినాడ అనుకోవచ్చండి. 250 కిలోమీటర్స్. 140 కిలోమీటర్స్. అనకాపల్లి, శ్రీకాకుళం అనకాపల్లి. ఓన్లీ 40 కిలోమీటర్స్. 140 కిలోమీటర్స్. ఓకే. ట్రాఫిక్ లేకపోతే ఒక గంటన్నరలో వెళ్ళిపోవచ్చండి. సార్ మీ పేరెంట్స్ నుంచి మీకు అక్కడ ఫోన్ అప్లికేషన్స్ వస్తుంటాయా? నాయన పలానా వాడు వస్తున్నాడు రా కొద్దిగా చూసుకోండి అని చెప్తుంటారు మీకు? వస్తుంటాయా? అంటే చాలా మంది తెలిసిన వాళ్ళు కదండి ఇక్కడ వాళ్ళకి. అది ఒకటి ఏంటంటే అక్కడ యుఎస్ లో మినిమం మనం ఏం చేయగలుగుతామంటే జస్ట్ అక్కడ ఉన్నామంటే చాలు, ఒకళ్ళు హెల్ప్ చేసుకోవడానికి. సార్ మీరు ఒకసారి మీ మదర్తో అన్నారట, అమ్మ నేను ఆడపిల్ల అయి ఉండి నాన్న రంగు వస్తే నా పరిస్థితి ఏంటి కలిగారు? నా పేరు మీద చాలా పెద్ద ఆస్తులు రాయాల్సి వచ్చేది. మా నాన్నగారు ఎప్పుడో రాజకీయం మానేసేవారేమో నాకు పెళ్లి చేయడానికి. కానీ తప్పండి ఆ మాట అన్ను, ఎందుకంటే రంగుతో ఏముందండి, చిన్నతనంలో తెలియక అన్న మాటలు. కానీ
రంగు గుణం ఏంటండి, అది మా నాన్నగారు నేర్పారు, మా అమ్మగారు నేర్పారు. అది తెలుసుకోవడానికి మాకు కొద్దిగా టైం పట్టింది. ఈ రోజు అయితే మాత్రం అలాంటి తప్పుడు మాట. సార్ మీరు ఈ జనరేషన్ ప్రతినిధులు, మీ ఫాదర్ నిజాయితీలో మీ మదర్ నిజాయితీలో శంకించే వాళ్ళు ఉండరు. ఇంకేదైనా రాజకీయ ప్రత్యర్థులుగానో ఇంకేదైనా ఆరోపణలు ఇంకేదైనా ఉంటుంది తప్ప అవినీతి ఆరోపణలు అయితే మీ కుటుంబంలో లేదు. కానీ రాజకీయాల్లో నగ్గడానికి నిజాయితీ ఒక్కటి సరిపోద్దని మీరు అనుకుంటున్నారా? మీరు ఎవరు చెప్పినా పర్వాలేదు. అన్నీ చెప్పకే కొద్దిగా చెప్పాడండి. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చన్ లోనే నేను చాలా క్లారిఫై చేయాల్సిన ఒక కూడా చెప్పండి. మా కుటుంబం అండి 3 విషయాలు నమ్ముతామండి రాజకీయాలు. ఒకటి నిజాయితీ అనుకుంటాం, రెండోది ఏంటంటే అందుబాటులో ఉండడం, అవునండి మూడోది ఏంటంటే అభివృద్ధి. ఈ 3 ఇంపార్టెంట్. అభివృద్ధి అన్నది అది పవర్ వచ్చిందా లేదా అన్న దాన్ని బట్టి ఉంటుందండి. అందుబాటు కూడా మనం చేయగలిగింది. ఈ మొదటిది ఏదైతే ఉందో నిజాయితీ, మా నాన్నగారు చిన్నప్పుడు అంతా నిజాయితీ నిజాయితీ అని చెప్పినప్పుడు నిజాయితీ చాలా ఈజీ అనుకునేవాళ్ళం. ఎందుకంటే మనం పక్క వాళ్ళని చూసినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. నాన్నగారు ఆనెస్ట్ గా ఉంటే ఆనెస్టీ చాలా ఈజీ అనుకున్నాడు. కానీ అది మనం పాటించాల్సినప్పుడు దాని తాలూకా ఎన్ని సాక్రిఫైసెస్ అన్నది బయటపడతాయి. సో నిజాయితీగా ఉండడం ఎంత కష్టం అన్నది ఆచరిస్తూ ఉంటే తెలుస్తుంది. సో నాన్నగారు అమ్మగారు ఇక్కడ రాజకీయాలు చేస్తూ వాళ్ళు నిజాయితీగా ఉండాలి అన్నప్పుడు దానికి కావలసిన బ్యాక్ సపోర్ట్ అన్నది అవసరమే. సో అది నేను అన్నయ్య తీసుకున్నాను. ఇప్పుడు నాన్నగారు అమ్మగారి కన్నా మేము ఇంకా చేసేయగలమని అనుకోవట్లేదండి, తప్పుగా అనుకోకండి. ఎంతవరకు వీలైతే అంతవరకు మేము ఫోన్లో అందుబాటులో ఉంటాము. ఉంటూనే నాన్నగారు అమ్మగారు మా ఫ్యామిలీ తాలూకా పొలిటికల్ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అని చెప్పి మేము అక్కడ మా పరిధిలో మేము ఎంతవరకు మేము చేయగలమో చేస్తూ ఫైనాన్షియల్ గా సపోర్ట్ అనేది మేము చేయడానికి చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇచ్చామండి. మేము అంటే ఇది ఒక ప్లాట్ఫామ్ గా నేను చెప్తున్నాను. ఈ రోజు వరకు మేము వెళ్ళి 15 సంవత్సరాల వరకు అయింది ఆల్మోస్ట్. అందరికి అపోహలు ఏంటి అంటే అక్కడికి వెళ్తే చాలా పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటారు, చాలా మేము చాలా లివింగ్ స్టైల్ ఉంటుంది అనుకుంటారు. అవునండి. మాకు నాన్నగారు అన్నయ్య చెప్పినట్లుగా చాలా సింపుల్ గా ఉండడం అది నేర్పారండి. దానివల్ల మాకు ఎలా అయిందంటే మేము సింపుల్ గా ఉంటున్నాం. మాకు అక్కడ మేము చేయగలిగిన మేము సంపాదించగలిగింది ఏదైనా ఉంటే దాన్ని నాన్నగారికి అమ్మగారికి ఇక్కడ సపోర్ట్గా ఇవ్వడం, ఆ సపోర్ట్ వీళ్ళు ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటూ మేము మా ప్రజా జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం అని చేసాము. సో చాలా మందికి మేము ప్రత్యక్ష రాజకీయాల్లో లేము, క్యాంపెయిన్కి వస్తాము అని అనుకుంటారు. కానీ మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాము. అంటే అన్నయ్య పొలిటికల్ గా ఉండకూడదు కాబట్టి నేను అన్నయ్యని ఇన్వాల్వ్ చేయట్లేదు. కానీ ఏంటంటే మేమేం చేస్తున్నాము అంటే ఇప్పుడు ప్రతి ఎలక్షన్ తర్వాత కూడాను అలాగే ఎలక్షన్కి కావాల్సినప్పుడు కానీ ఆ పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే నాన్నగారు అమ్మగారు వాళ్ళ యొక్క సేవ ఏదైతే ఉందో చేయడానికి కావాల్సిన ఇంధనం అంటాం కదండి, అది మేము. అయితే మీకు రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదా? అంటే ఆసక్తి ఉందా లేదా అది కాదండి. ఇక్కడ ఆసక్తి ఉండడంతో పాటు మీకు ఒక సింపుల్ థింగ్ అండి చెప్పండి. పార్టీ కమ్స్ అబౌవ్ ఎవ్రీబడి అండి. అది చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పడం నేను విన్నాను. అది అర్థం చేసుకుంటే పార్టీ మనకన్నా చాలా పెద్దదండి. అది బతుకుంటేనే దాని కింద మనం. అలాంటప్పుడు అమ్మగారు నాన్నగారు ఇక్కడంటూ ఒక లీడర్షిప్ ఉన్నప్పుడు, ఆ లీడర్షిప్ చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా సపోర్ట్ చేయగలం, అది పార్టీకి ఎలా ఉపయోగపడుతుంది అన్నది కూడా రాజకీయంగా మనం మన యొక్క ఉన్నట్టే. ఎగ్జాక్ట్లీ అండి. అలా మనం కూడా 2019లో ఒకసారి చెప్పారు నాన్నగారికి, మళ్ళీ ఇప్పుడు కూడా ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అవ్వకముందు కూడా చెప్పారు మీ అబ్బాయిని ఎవరినైనా తీసుకురంటే అసెంబ్లీలో అడుగు పెట్టిద్దామని. కానీ ఆయన 2 సార్లు సున్నితంగానే కాదని చెప్పారు. అందుకు నేను మీకు ప్రశ్న అడిగాను, రాజకీయం మీద మీకు సుముఖత లేదా అని. ఒక జస్ట్ ఒక విధంగా దాన్ని ఆన్సర్ చేయడానికండి,
రెస్పాన్సిబిలిటీ. ఉమ్, ఇప్పుడు ఒక మనకి దేవుడి దయ వల్ల మనకు ఒక స్తోమత ఉన్నప్పుడు ఉమ్, హౌ డు వి బీ రెస్పాన్సిబుల్ విత్ దట్. ఉమ్, ఇప్పుడు మేమిద్దరం ఒక డిఫరెంట్ పబ్లిక్ సర్వీస్ని చూస్ చేసుకున్నాము. నేను ఒక పాలసీ మేకర్గా, తను ఒక రీసెర్చర్గా. ఉమ్, ఇప్పుడు ఒకవేళ పాలిటిక్స్ అనే ట్రాక్ వల్లే ఉమ్, మేము మా 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 తాలూకా శక్తిని ఉమ్, మన భూమికి, మన రాష్ట్రానికి, మన ఊరికి ఇవ్వగలం అనుకుంటే అదే చేస్తాం. ఈ రోజు నా అన్న వాళ్ళు ఉన్నారు, అమ్మ వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది వాళ్ళ చుట్టూ ఉండి పనిచేస్తున్నారు. వాళ్ళకి మేము అక్కడుండి పనిచేసి ఉమ్, నాన్నకు సపోర్ట్ చేయడం, ఇట్స్ ద మోస్ట్ యూస్ఫుల్ ఫార్మ్. ఆ యూస్ఫుల్ ఫార్మ్ అది కాదు, ఇది అని నాన్నగారు ప్రత్యక్ష చేసినప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే తప్పదు. అప్పుడు అదే మేము గైడెన్స్ కింద తీసుకుంటాం. సో సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన వ్యూహకర్త రాబిన్ శర్మ కానీ అందరూ నాన్నగారికే, అప్పసుల్లాన్ గారికే పోటీ చేయండి అంటున్నారు. ఆయన మాత్రం ఈసారి నా భార్య పోటీ చేస్తుంది అంటున్నారు. ఆ వెనక మీ ఎత్తుగడ ఏమైనా ఉందా? ఆ, ఇప్పుడు మా నాన్నగారికి కానీ మా అమ్మగారికి కానీ పెద్ద కొడుకు ఇష్టమా చిన్న కొడుకు ఇష్టమా అంటే రెండు కళ్ళు చూపెడతారు కదా. మీ ఇద్దరు ఎవరు, మా అమ్మగారు మా నాన్నగారు మాత్రం ఎవరు అమ్మ కొడుకు, ఎవరు నాన్న కొడుకు? వాడు అమ్మ కొడుకు అండి, ఆ, నేను నాన్న కొడుకు అని చిన్నప్పుడు అనుకునేవాళ్ళు. అది ఇప్పుడు రివర్స్ అవుతుంది అనుకుంటా. వాడు మా నాన్నగారు శిష్యుడు అవుతున్నాడు మోర్ అండ్ మోర్. నాది అయిపోయింది ఆల్రెడీ ట్రైనింగ్. కానీ మీరు అన్నట్టు సార్, నేను ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్ అవి ఒక పబ్లిక్ స్ఫియర్లో ఆన్సర్ చేసినప్పుడు నేను మా పదాలని జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. మా అమ్మగారు మా నాన్నగారు మాకు ఛాంపియన్స్. ఉమ్, వాళ్ళు మా కళలో దేవుళ్ళతో సమానం. ఉమ్, వాళ్ళు మధ్యన కానీ మేము ఉమ్, చాయిస్ అనేది ఏ రోజు చేయలేమండి. ఉమ్, మా నాన్నగారి కోసమైనా మా అమ్మగారి కోసమైనా మేము కింద మోకాలతో కింద కూర్చున్నట్టే కూర్చుంటాం. వాళ్ళ కోసం ప్రాణం అడ్డుపెట్టి నిల్చోమంటే నిల్చుంటాం. వాళ్ళిద్దరి మధ్యన ఉమ్, మన ఊర్లో వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఓవర్ 50 years సర్వీస్ చేశారు. ఉమ్, అవును. అమ్మ చేసినప్పుడు అమ్మ సింగిల్గా చేయలేదు, ఉమ్, నాన్న లేకుండా అమ్మ చేయలేదు. నాన్న నాన్న చేసినప్పుడు 20 సంవత్సరాలు చేసిన అమ్మ తెరవనుకున్నారు. అమ్మ టీ ఇస్తూనే తెలుసు. ఎంతో చేశారు. సో వాళ్ళిద్దరు మధ్యన నేను ఇలాంటి టఫ్ క్వశ్చన్ అప్పుడు, నేను అక్కడ కాలిఫోర్నియాలో చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ చేస్తున్నప్పుడు పొద్దున్న వెళ్లే ముందు మా పాపను అడుగుతాను. అంటే మనందరిలోకి చాలా పుణ్యం, చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, వాళ్ళకి ఏ యాస్పిరేషన్ ఉండదు కదా. చాలా క్లారిటీ ఉంటుంది. మా పాప నాకు ఎప్పుడు ఒకటి చెప్తుందండి, బీ బ్రేవ్, బీ కైండ్, బీ లవింగ్. ఎప్పుడు చెప్తాను. కైండ్ అంటే అందరికీ తెలుసు, ఏనా బ్రేవ్ అంటే మీ అందరికీ తెలుసు, భయపడకుండా ఏనా. సో నాకు ఎలా అనిపిస్తుంది అంటేనండి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి, వాళ్ళకున్న కమిట్మెంట్కి, వాళ్ళకున్న నాలెడ్జ్కి యూనో ఇంకా కంపారిజన్ లేదు. సో వాళ్ళు ఎవరు చేస్తా ఉన్నా మీరు రాక్ స్టార్ కి మధ్యన ఎలా చూస్ చేసుకుంటారు? సార్ మీ నాన్నగారు ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి మీ దృష్టిలో? మా నాన్నగారు ప్లస్ లో చాలా ఉన్నాయండి. గుడ్ పర్సన్. జస్ట్ ఫండమెంటలీ ఎలాగా పోనీ అపర్చునిటీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్లస్ అందరికీ తెలుస్తాయి, అవును. మైనస్ మీకే తెలుస్తాయి. అవును. పోనీ 2 మైనస్లు చెప్పండి. మైనస్లు అంటే ఒక కొడుకుగా చెప్తాను. మా నాన్నగారు వాళ్ళు మాకుండా పబ్లిక్ కోసం ప్రయారిటీ చేస్తారు. అది నేను నెగిటివ్ గా అనుకుని చిన్నప్పుడు అనుకునేవాడిని. ఇంకా మీతో టైం స్పెండ్ చేయట్లేదు, టైం స్పెండ్ చేయట్లేదు, మిమ్మల్ని ప్యాంపర్ చేయట్లేదు. సైకిల్ కొనమంటే డబ్బులు ఉండేది కాదు. మీరు చెప్పినట్టు ఎలక్షన్ డబ్బులు ఉండేది, కానీ సైకిల్ కొనడానికి డబ్బులు ఉండేవి కాదు, కొత్త షూస్ కొనడానికి డబ్బులు ఉండేవి కాదు. ఆ రోజు కంప్లైంట్ చేసేవాళ్ళు. ఈవేళ దానిని చూసి ఇంక్రెడిబుల్లీ ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. మా నాన్నగారు మా అమ్మగారు మా మీద నమ్మకంతో ఎన్నో ప్రజలకి ఎక్కువ ఇవ్వగలుగుతారు. ఆ నమ్మకం ఇవాళ మాకు గొప్ప, మా ప్రైడ్. సో ఎప్పుడైనా నెగిటివ్ అంటే మా నాన్న మీద మాకు ఉండే కోపం అంతా అదే, ఎందుకు మమ్మల్ని చూస్ చేసుకోలేదు, ఇప్పుడు దానికి వెళ్తారు దీనికి వెళ్తారు అని. అమ్మ కొడుకుగా మీరు చెప్పండి, మీ అమ్మగారిలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి?
అంటే టీ పెడతారు, వంట బాగా చేస్తారు చెప్పండి. లేదండి. రాజకీయంగా చెప్పండి, ఆయన రాజకీయాలతో సంబంధం మా లేదు. అమ్మగారికి రాజకీయంగా నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోకండి. చెప్పండి. మా అమ్మ చాలా 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 కష్టపడుతుందండి. ఎంత కష్టపడుతుందంటే మీకు తెలుసో లేదో, ఆరోగ్యం లెక్క చేయదు, ఏమీ లెక్క చేయదు. కానీ తను చేసుకుని తను చెప్పుకోలేదు. అదే నేను మైనస్ అన్నమాట. నిజంగా చెప్తున్నానండి, చాలా నేను గర్వంగా చెప్తాను. మా నాన్నగారు 20 సంవత్సరాలు పాలిటిక్స్ లో, అంటే ఆయన పదవిలో ఉన్నప్పుడు ఎంత డెవలప్ చేశారో అదే. మా అమ్మగారు చాలా కష్టపడతారండి. ఆవిడ మైనస్ ఏంటంటే చెప్పుకోలేకపోతాను. నేనేమనుకుంటానంటే, నాన్నగారు 20 సంవత్సరాల్లో ఆయన ఎంత అభివృద్ధి చేశారో, మా అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే ఎంత శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేశారో, మా అమ్మగారు దానికన్నా ఎక్కువే చేశారు. నేను ఒక టర్మ్ లో 2 సార్లు స్టేట్ లోనే నెంబర్ 1 ఎమ్మెల్యేగా రావడమే కాకుండా, నేను అది చాలా చిన్న ఇది అనుకుంటానండి మా అమ్మగారికి. ఆవిడ పడిన కష్టం, ఆవిడ చేసిన, అంటే మీకు తెలుసు, నేను ఎక్కడైనా తప్పులు చెప్పవచ్చు, స్టేజ్ మీద కూడా అబద్ధాలు అడగచ్చు, కానీ మీడియా ముందు మేము అబద్ధం ఆడలేదు. ఆవిడ ఎన్ని కోట్లు తీసుకొచ్చారు మన నియోజకవర్గానికి, ఎంత కష్టపడి తీసుకొచ్చారు. ఆవిడ లిటరల్లీ అక్కడ సీఎంఓ ఆఫీసులో నేను అమ్మతో పాటు వెళ్ళానండి. సీఎంఓ ఆఫీసుల్లో ఆవిడ అంటే ఇక్కడ నేను ఒక చిన్న కంపారిజన్ డ్రా చేస్తానండి. చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ కోసం చాలా కష్టపడిన రోజుల్లో ఆయన ఫైల్ ఆయనే మోసుకొని ప్రపంచ దేశాల్లో తిరిగారండి. అలాగా అమ్మ మన శ్రీకాకుళం ఫైల్ మోసుకొని సీఎంఓ ఆఫీసుల చుట్టూ, మినిస్ట్రీల చుట్టూ తిరగడం. అందరూ పెద్ద పెద్ద కార్లలో వస్తే మా అమ్మ బస్సులో వెళ్ళిపోయి అక్కడ బేసిక్ గా సచివాలయంలోన మన క్యాంటీన్ ఉంటుందండి. ఆ క్యాంటీన్ లో తినేసి అక్కడ ప్రజలే ముఖ్యం అనుకొని, ఆవిడ మట్టుగా ఆవిడే మా పిఏ ఉంటారు గోవింద్, అలాగే ముందు తిరుపతి వీళ్ళు నాగేశ్వరరావు, వీళ్ళతో పాటు వెళ్ళి అక్కడ తిరిగి ఎన్ని అభివృద్ధులు చేసి చెప్పుకోలేకపోయిందేమో అనుకుంటాను. ఎందుకంటే అంటే ఇది ఎలక్షన్ టైం అని నేను చెప్పట్లేదండి. మా అమ్మ చేసిన అభివృద్ధి మా అమ్మ కరెక్ట్ గా చెప్పుకోగలిగి ఉంటే, మేము కానీ మీడియా ద్వారా కానీ మేము కరెక్ట్ గా ప్రజలకు రీచ్ అవ్వగలిగి ఉంటే, మా అమ్మకు ఓటమి రాదండి. అది నేను నమ్ముతాను మనస్ఫూర్తిగా. అదే మా అమ్మ వీక్నెస్. సార్, మీ ఇద్దరు మీ రక్తం, మీ రాజకీయ వారసుడు ఎవరు ఇద్దరు? నేను అనుకుంటున్నాను, వీలైనంత వరకు వీడు ప్రపంచంలో అవుతాడు. ఎందుకంటే బికాస్ ఈ సబ్జెక్ట్ ఈస్ సచ్, ది కరెంట్ సబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్. ఆల్రెడీ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ సో మెనీ కంట్రీస్. ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ on behalf of the California to many of the countries. Among them, India is the one. అలాంటప్పుడు నేను ఎలా అనుకుంటానంటే, వరల్డ్ కరెంట్ అఫైర్స్ ఉండేటప్పుడు, వరల్డ్ తాలూకా అఫైర్స్ని ఆడు కాంటాక్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక నియోజకవర్గంతో సరిపెట్టుకోకుండా, అదే నియోజకవర్గానికి పరిమితమయ్యే పర్సనాలిటీ కాదు, ఇది దేశానికో ప్రపంచానికో అవసరమైన వ్యక్తి అనేది మీ అభిప్రాయం. అది వాడు అయితే యాజ్ ఎ ఫాదర్ అని ఫీల్ అవుతాను. ఇక వాడు చిన్నోడు ఆడి గురించి నాకు ఆలోచన ఏంటంటే, వాడు అలాగే. కానీ నాకు ఒకటి ఏంటంటే, నా ఓల్డ్ కేసులో నా దగ్గర ఉంటారు, మా అమ్మ దగ్గర ఉన్నారు. మాకు రమారమి చాలా ఆస్తులు పోయినప్పుడు కూడా స్టిల్ మాకు ఆస్తులు ఈ హ్యాస్ టు యాక్ట్ యాజ్ ఎ కస్టోడియన్ టు దట్ ప్రాపర్టీస్ కపుల్డ్ విత్ సీనియర్స్. అందుకోసం మేము వీడిని ఏంటంటే, నేను ప్లాన్ చేస్తున్నాను ఒక 2-3 years ఇండియా తీసుకొస్తాను, ఇండియాలో ప్లీజ్ అసిస్టెన్స్ అని చెప్పాను. వీఆర్ ఆల్సో ప్లానింగ్. ఎందుకంటే మా ఇంట్లో 4 కూడా ఇంటెలెక్చువల్స్ ఇంచుమించు ప్రతి అబ్బాయిలు. అదేవిధంగా చెప్పాలంటే మేము అదేవిధంగా మా అదృష్టం కోడలు కూడా, మా కోడలు కూడా దే విల్ కాంట్రిబ్యూట్ వెన్ ఎవర్ దిస్ ప్రాబ్లమ్. యాక్చువల్లీ ఇటీవల నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందంటే, ఈజ్ మిసెస్ ఈజ్ వర్కింగ్ ఇన్ అమెరికా టు గెట్ ఫైనాన్షియల్ సోర్స్. అందుకోసం మేము ట్రీట్ మా కోడలు కూడా, షీజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్. అదేవిధంగా
ఈయన బాడీ కూడా పెద్ద భార్య కూడా. అలా ఫీల్ అవుతాం. అందుకోసం వాళ్ళు కూడా మా తాలూకా అత్త మామూలుకి కావాల్సింది ఏమైనా ఉండేటప్పుడు మేము కూడా అందులో Contribute చేస్తారు. అంటారు. ఇద్దరులో లౌక్యుడు ఎవరు సార్? లౌక్యం ఎవరికి ఎక్కువ ఉంది? డాక్టర్ అంటే మావాడు నా మనస్తత్వం, పెద్దవాడు. ఆడు చాలా మనస్తత్వం. సార్ అంటే ఇప్పుడు మీలాగే కోపం ఉంది ఆయనకి. అంటే అది కోపం కాదు సార్, ఇరిటేషన్. అది ఉందా ఆయనకి? అంటే నాకు అది కనిపించట్లేదు. అంటే దానికి కారణం ఏంటంటే ఆడు ప్రపంచాన్ని చూశాడు కాబట్టి ఆ ప్రపంచంలో ఆయన పొజిషన్ కీపప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కానీ నాకైతే అమ్మ కొడుకే లౌక్యుడు అనిపిస్తుంది సార్. కరెక్ట్. మీ ఓటు కూడా దానికి కరెక్ట్ అండి. వాడు లౌక్యుడు. అదే కాకుండా వాడు చెప్తాను ఏంటంటే ఈజ్ ఎ కరేజస్ మ్యాన్. ఎలా ఉంటాడంటే వీడు పాలసీ నుంచి డివేట్ అయితే ఏదైనా డివిషన్ వచ్చిందంటే ఈజ్ రెడీ టు రిజైన్ పోస్ట్ ఆఫర్ భయం. ఈజ్ ఎ బ్రేవ్ మ్యాన్. వాడు అలా అమ్మలో లౌక్యుడు. అంత మా ఇద్దరు సరిపోడు, మా ఆవిడే సరిపోదు, వాడు సరిపోడు. కానీ మీ శాస్త్ర జీవితం ఆయన దగ్గర ఉండాలనుకుంటున్నారు అంటే మీకు లౌక్యమే కావాలి, ప్రశాంతంగా రన్ అవ్వాలంటే. అంతే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా చాలా